అందరికీ నమస్కారం. రక్షణ రంగంలో ఒక మంచి కెరియర్ మొదలుపెట్టాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన వార్త. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్, అదేనండి YIL, ఒక భారీ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అవకాశం గురించి ఉన్న ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఈరోజు మనం పూసగుచ్చినట్టు తెలుసుకుందాం. పదండి మొదలుపెట్టేద్దాం. ఒక్కసారి నెంబర్ చూడండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా దాదాపు 4000 ఖాళీలు. ఇదేదో చిన్న నోటిఫికేషన్ కాదు, ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అన్నమాట. యంత్ర ఇండియా లిమిటెడ్ మొత్తం 3979 అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. ఇందులో ITI చేసిన వాళ్లకు, చేయని వాళ్లకు కూడా అవకాశాలున్నాయి. నిజంగా ఇదొక సువర్ణావకాశం. అవును, మీరు విన్నది నిజమే. ఈ నోటిఫికేషన్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయమేంటంటే, దీనికి ఎలాంటి రాతపరీక్ష లేదు. గంటల తెరబడి కోచింగ్లకు వెళ్లి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండా కేవలం మీ మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. చాలామంది అభ్యర్థులకు ఇది పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం కదూ. సరే, ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా యంత్ర ఇండియా అందిస్తున్న ఈ అవకాశం ఎందుకంత పెద్దదో చూద్దాం. ఆ తర్వాత దీనికి ఎవరు అర్హులు, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి, చివరగా దీనికి ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలీ అవకాశం ఎందుకంత గొప్పదో ముందుగా అర్థం చేసుకుందాం. యంత్ర ఇండియా లిమిటెడ్ అనేది ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు. ఇది నేరుగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా నమ్మకమైన సంస్థ. రాబోయే 2026 బ్యాచ్ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ముఖ్యమైన తేదీల విషయానికొస్తే వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జాన్యువరి 30న పూర్తి నోటిఫికేషనొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ మొదలయ్యాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 3. చూశారు కదా, సమయం చాలా పరిమితంగానే ఉంది. కాబట్టి ఈ డేట్స్ని మర్చిపోవద్దు. ఇక రెండో చాలా ముఖ్యమైన విభాగానికి వద్దాం. ఎవరు అర్హులు? ఇంత మంచి అవకాశం గురించి విన్నాక నేను దీనికి అప్లై చేయొచ్చా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఈ విభాగంలో ఆ సందేహాలన్నిటినీ క్లియర్ చేసుకుందాం. విద్యా అర్హతలను ఇక్కడ 2 రకాలుగా విభజించారు. ఒకటి నాన్ ITI వాళ్లకి. వీళ్లు 10వ తరగతిలో ఓవరాల్గా 50% మార్కులతో పాసవ్వాలి. దాంతోపాటు లెక్కలు, సైన్స్ సబ్జెక్టుల్లో ఖచ్చితంగా 40% మార్కులు తెచ్చుకుని ఉండాలి. ఇక ITI చేసిన వాళ్ల విషయానికొస్తే వీళ్లు 10వ తరగతిలో 50% మార్కులతో పాటు వాళ్లు చేసిన ITI ట్రేడ్లో కూడా 50% మార్కులతో పాసవ్వాల్సి ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే ఇక్కడ చాలా వెసులుబాటిచ్చారు. కనీసం 14 ఏళ్ల నుండి గరిష్టంగా 35 ఏళ్ల వరకు ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే చాలా పెద్ద ఏజ్ గ్రూప్ని కవర్ చేశారు. దరఖాస్తు రుసుము చూద్దాం. జనరల్ మరియు OBC అభ్యర్థులకు ₹200 ప్లస్ GST ఉంటుంది. కానీ SC, ST, మహిళలు, దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు మాత్రం ఫీజులో మంచి తగ్గింపు ఇచ్చారు. వాళ్లు కేవలం ₹100 ప్లస్ GST కడితే చాలు. సరే, అర్హతలన్నీ ఉన్నాయి. మరి ఎంపికెలా చేస్తారు? పరీక్ష లేదు అంటున్నారు కదా, మరి ఎలా? ఈ 3వ విభాగంలో ఆ ప్రాసెస్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. అవును, అందరి మదిలో మెదిలే అస్సలు ప్రశ్న ఇదే. రాత పరీక్ష లేకుండా వేల మందిలోంచి సరైన వాళ్లని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ పద్ధతి ఏంటి? దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. ఎంపిక మొత్తం కేవలం మీ అకాడమిక్ మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ 10వ తరగతి మార్కులు లేదా ITI మార్కులు, వీటి ఆధారంగానే ఒక మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్లని నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అంతే, చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఈ అవకాశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని అపోహలు ఉండే ఛాన్స్ ఉంది. అవేంటో చూసి అసలు విషయమేంటో తెలుసుకుందాం. అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి? ఇదొక ఏడాదిపాటు జరిగే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం. మీకు ఉద్యోగానికి కావలసిన ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఒక్క విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇది కేవలం ఒక శిక్షణ మాత్రమే.
అయితే ఈ శిక్షణ సమయంలో ఊరికే పని చేయించుకోరు. మీకు నెల నెలా స్టైఫండ్ కూడా ఇస్తారు. నాన్ ఐటీఐ వాళ్లకి నెలకి 8,200 రూపాయలు. ఇక ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకైతే నెలకి 9,600 రూపాయలు స్టైఫండ్గా అందుతుంది. సరే, అంతా బానే ఉంది. ఏ ఏడాది శిక్షణ అయిపోయాక ఏంటి పరిస్థితి? దీనివల్ల మన భవిష్యత్తుకు నిజంగా ఉపయోగం ఉందా? ఇది చాలామందికొచ్చే డౌట్. శిక్షణ విజయవంతంగా పూర్తి చెయ్యగానే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే భవిష్యత్తులో డిఫెన్స్కి సంబంధించిన వేరే సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఈ సర్టిఫికేట్ ఉన్నవాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఇది మీ కెరియర్కి ఒక బలమైన పునాది అన్నమాట. ఇక చివరిగా అస్సలు విషయానికి వద్దాం. ఇంత మంచి అవకాశానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ స్టెప్స్ ఏంటో ఎప్పుడు క్లియర్గా, సింపుల్గా చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకొక రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ మొత్తం జాగ్రత్తగా నింపాలి. ఫైనల్గా ఫీజు కట్టేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కొన్ని వివరాలు సిద్ధంగా పెట్టుకోవటం మంచిది. మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ లాంటి పర్సనల్ డీటెయిల్స్, మీ కేటగిరీ ఏంటి అనేది, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఓటీపీ వెరిఫికేషన్ కోసం పనిచేసే ఒక మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకుండా ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: ఈ ఒక్క ఏడాది శిక్షణ మన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందా? దీన్ని కేవలం ఒక ట్రైనింగ్గా చూడాలా, లేక రక్షణ రంగంలోకి వెళ్లడానికి ఒక గోల్డెన్ టికెట్లా చూడాలా? ఈ సర్టిఫికెట్ ద్వారా భవిష్యత్తులో లభించే ప్రాధాన్యతను బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా భవిష్యత్తుకు ఒక మంచి పెట్టుబడే. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.